వంటి గ్రామ స్వరాజ్యం కోసం మీరు పాటుపడమని ఓకే లక్ష్మణ్ ఒక్క విషయం చెప్తా ఉన్నాం. ఓకే లక్ష్మణ్ ఒక్క విషయం ఏంటి పోరాటానికి సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వగానే 24 అవర్స్లోనే స్టార్ట్ చేశారా మీరు ఇంకా? ఖచ్చితంగా సార్. ఈ రోజున ఒకటే సార్, మీ ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ అవ్వండి, బీజేపీ కూడా గత చూసుకోండి, అప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఇందిరాగాంధీ గారు ఉండేటప్పుడు ఎమర్జెన్సీ టైంలో కూడా చాలా తక్కువ సీట్లతో ఉన్నటువంటి బీజేపీ పార్టీతో ఈ రోజున 3 సార్లు ప్రధానమంత్రి అంటే 3 సార్లు కూడా అధికారం చేసేసుకున్న అతిపెద్ద పార్టీగా అవతరించిందంటే వాళ్ళ కష్టమైన కష్టం, దానికి కారణం ఈ రోజు 3 సార్లు కూడా ప్రధానమంత్రిగా అయ్యారంటే వాళ్ళు చేసిన పార్టీ కష్టం. అలాగే ఈ రోజు మనం చూసుకుంటే తమిళనాడులో 1991లో మనం చూసుకుంటే మరి ఆ రోజున ఎంజీఆర్ గారు చనిపోయిన ఎమర్జెన్సీ టైంలో కూడా మళ్ళీ కరుణానిధి గారికి ఏ రకంగా తక్కువ సీట్లు వచ్చాయో 7 సీట్లుగా పరిమితం అయిపోయారు. మరి ఆ రోజున చూస్తే మరి ఎవరైతే జయలలిత గారు 227 సీట్ల పైన గెలుచుకున్నారు, సేమ్ అదే రివర్స్ అయింది 2194లో. 1994లో ఏమైంది? సేమ్ అటు తిరిగింది. సో అదే కరుణానిధి గారు 220 సీట్ల పైన గెలుచుకుంటే 4 సీట్లకి జయలలిత గారు పరిమితం అయిపోయారు. ఓకే లక్ష్మణ్, సో టార్గెట్ 2029 స్టార్ట్ చేశారు అంతేనా? ఖచ్చితంగా రీబ్యాక్ అవుతాం. ఏవైతే ఈ రోజు మాకు 11 సీట్లు వచ్చాయి, అసలు ప్రతిపక్షమే రాలేదని ఎగతాళి చేసిన వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 1 సీటులో ప్రారంభించారు, ఈ రోజున డిప్యూటీ సీఎం వరకు వచ్చారు, 21కి 2 100 స్ట్రైక్ రేట్ కొట్టారు. అలాగే మేము కూడా గత అనుభవాలు మీ చేసిన తప్పులన్నీ కూడా మేము సమీక్షించుకుంటున్నాం. ఏ విధంగా ఎక్కడ తప్పు జరిగింది అనేది, ఎక్కడైతే మా కార్యకర్తల మీద దాడులు జరిగినాయో కార్యకర్తలు కూడా పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి త్వరలోనే మరి ఒక ఓదార్పు యాత్రగా మరి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి నిరంతరం ప్రజల పక్షాన ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే క్లియర్ లక్ష్మణ్, నేను అదే అనుకుంటున్నాను, ఈయన మళ్ళీ యాత్ర అంటున్నారేంటి? కొద్ది టైం అన్న ఒక 6 నెలల టైం ఇచ్చి యాత్ర స్టార్ట్ చేస్తారు. సో ఓదార్పు యాత్ర మళ్ళీ చేస్తున్నారా? ఎవరైతే దాడులు చేశారో సో అక్కడి నుంచి అది ఆయనకి సెంటిమెంట్ గా కూడా బాగా వర్కౌట్ అయింది. టీడీపీ ప్రభుత్వం అసలు ప్రమాణ స్వీకారం చేయకముందనే మా మీద చేస్తున్న దాష్టికాలు, దౌర్జన్య గోండయాన్ని వాటన్నిటిలో కూడా మా కార్యకర్తలకు భరోసా ఇవ్వడానికి, మా కార్యకర్తలకి మనోధైర్యం నింపడానికి, మా కార్యకర్తలకి మేము ఉన్నామని ఒక బలాన్ని చేకూర్చడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి యాత్ర. ఖచ్చితంగా టైం ఇస్తాం. వర్మ గారు 6 నెలల కాకపోయినా సంవత్సరం టైం ఇస్తాం. ఎంతవరకు పరిపాలిస్తారు, ఏ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్తారు, ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేయకుండా, ఒక్క రూపాయి కూడా అప్పులు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు సంపదను ఏ విధంగా కృషిస్తారు అంటే, ఒరిస్సాను వేసేటప్పుడు మన వరి విత్తనాలను చల్లితే పంట పొలాల్లో మనకి బస్తాలు వరి ధాన్యాలు వస్తాయి. ఈ విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు రూపాయి కాయిన్లు చల్లుతారా, 100 రూపాయలు 50 రూపాయల నోట్లు చల్లి లక్షలు నోట్లు కట్టుకొని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారా? అప్పుల పాలన లేకుండా రూపాయి కూడా మరి ఎక్కడ అప్పు చేయకుండా సంపద సృష్టించడం అంటే ఇదేమో నాకైతే తెలియదు. ఎందుకంటే సంపద సృష్టించడం అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు విజన్కి ఎవరికి తెలియదండి, ఈవెన్ మోడీ గారికి కూడా తెలియదు. ఆ విషయం ఏదో మోడీ గారికి చెప్తే ఇప్పుడు 50 లక్షల కోట్ల పైన బీజేపీ పార్టీ అప్పులు చేసి ఈ దేశాన్ని పరిపాలించింది కదా. రామగారు మీరు కూడా మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సలహా తీసుకోండి. ఎందుకంటే మోడీ గారికి చెప్పండి, 50 లక్షల కోట్లు ఎందుకు అప్పులు చేయాలి, ఎందుకు ఆంధ్ర మరి భారతదేశం అప్పులలో తీసుకెళ్లాలనేది ఖచ్చితంగా మంచి ఐడియాలజీ మెథాలజీ చంద్రబాబు నాయుడు గారు. లక్ష్మణ్ వాళ్ళు కంప్లీట్ చేయండి, మళ్ళీ మాట్లాడతారు, మీకు ఇస్తానుగా, మళ్ళీ మాట్లాడతారు. కానీ రజనీ గారు ఓదార్పు యాత్ర స్టార్ట్ మరొకసారి ప్రజల మన్ననలు గెలుచుకుని సక్సెస్ఫుల్గా సీఎం పీఠాన్ని ఎక్కించిన ఓదార్పు యాత్ర మళ్ళీ స్టార్ట్